హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఆంధ్ర స్టైల్ వంకాయ కర్రీ. అసలు వంకాయ కర్రీతో మనం ఏ కర్రీ చేసినా ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఈ స్టైల్లో ఒకసారి మీరు వంకాయ కర్రీ చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. రెండీగా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో ఒక చిన్న సైజు కప్పుడు వేరుశెనగ గుళ్ళు వేసుకోవాలి. ఈ వేరుశెనగ గుళ్ళు మాడిపోకుండా చిన్న మంట పెట్టుకుని జాగ్రత్తగా నిదానంగా వేపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారాక పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు అదే కడాయిలో చిటికెడు మెంతులు వేసుకోవాలి, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, కొద్దిగా చింతపండు వేసి ఇవన్నీ మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలి. ఇదే టైంలో మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే కూడా వేసుకొని నిదానంగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగాయి, ఇవి చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయల్ని ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను, నల్లబడిపోకుండా. నేను చిన్న వంకాయలు తీసుకున్నాను, మీరు ఏ వంకాయలు తీసుకున్నా బాగానే ఉంటుంది. వంకాయ ముక్కలు మాత్రం కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసి కొద్దిగా వేయించండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దానిలో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఒక్కసారి చిట్లనివ్వండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని ఇప్పుడు ఆ పోపులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసి 2 నిమిషాలు వేగనివ్వండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా మగ్గ అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం వంకాయ ముక్కలను కూడా వేసి రెండింటిని కలిపి వేయించుకుంటాము. ఈ 2 నిమిషాలు వేగిన తర్వాత మనం నీటిలోంచి తీసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ బాగా వేయించుకోవాలి. వీటిల్ని జాగ్రత్తగా నిదానంగా వేపుకోవాలి, మూత పెట్టుకుంటూ చిన్న మంట మీద మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారం వేస్తున్నాను, మీకు కారం కావాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలో వేరుశెనగ గుళ్ళు పొట్టు తీసేసుకొని దానిలో వేసేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దు, బరకగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇదిగోండి నేను చూపిస్తున్నట్లుగా ఇలా బరకగా ఉంటే బాగుంటుంది. ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇదిగోండి నేను తుంచి చూపిస్తున్నాను. వంకాయ ముక్కలు చాలా తొందరగా వేగిపోతాయి, ఎక్కువ టైం కూడా తీసుకోవు. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడిని ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకొని చిన్న మంట పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. అలా అని చెప్పి మొత్తం ఎక్కువగా కలపొద్దు, జస్ట్ 2 నిమిషాలు కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పొడి వేసిన తర్వాత ముక్కలకి అంటుకునేలాగా కలిపితే సరిపోతుంది. మరీ ఎక్కువగా కలిపారంటే అవి ముద్దలాగా పేస్ట్ లాగా అయిపోతాయి. చూడండి, చాలా చక్కగా రెడీ అయిపోయింది ఆంధ్ర స్టైల్ వంకాయ కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టాటా.